అచ్యుతం కేశవం సాయి దామోదరం భక్త జన వత్సరం సాయి నారాయణం భక్త జన వత్సలం సాయి నారాయణం. సహనంతో ఉన్న వాళ్ళని భగవంతుడు చాలా ఎక్కువగా ప్రేమిస్తాడు. అంటే పురుషులు కానీ స్త్రీలు కానీ ఈ సమాజంలో కానీ కుటుంబంలో కానీ అన్ని సందర్భాల్లో ఎవరైనా మనని బాధ పెట్టిన అవమానించి భరించడం నేర్చుకుంటే అది గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. బాబా గారి వచనం ఇది. బాబా చెప్పాడంటే అది 100% కరెక్ట్ అవుతుంది. కుటుంబాలు నిలబడతాయి, శక్తి పెరుగుతుంది, చివరికి విజయం సాధిస్తాం. ప్రపంచంలో ఉన్న మహానుభావులందరూ మహాత్ములందరూ కూడా ఈ సహన శక్తి వల్లే మహాత్ములుగా దైవ స్వరూపాలుగా పూజింపబడుతున్నారు. బాబా గారిని కూడా మొట్టమొదటి చాలామంది అవమానించారు, రాళ్ళతో కొట్టారు, పిచ్చి పకీర్ అన్నారు, వచ్చిన వాళ్ళందరినీ డబ్బులు అడుగుతాడు, డబ్బు పిచ్చోడు అన్నారు. దేనికి ఆయన చెల్లించాల, ఎవరిని ఒక మాట అన్నా. అలా విమర్శించిన వాళ్ళని కూడా ప్రేమించాడు, వాళ్ళని కూడా ఉద్ధరించాడు. ప్రేమించడం అంటే చూడండి, ప్రేమకు ఒక నిర్వచనం ఏంటంటే ఎదుటి వ్యక్తి నుంచి ఏమీ ఆశించకుండా ప్రేమిస్తే అది ప్రేమ అంట. అక్కడక్కడ జోకులు కూడా వేసుకోవాలి కదా. మనం కూడా అంటాం, ఇన్ని సంవత్సరాల నుంచి నీకు సేవ చేస్తూ ఉంటే అసలు నేను కనపడుతున్నానా? ఎవరైనా స్త్రీ పురుషులు ఎవరైనా ఇన్ని సంవత్సరాల నుంచి నేను నీకు ఇంత సేవ చేస్తూ ఇంత ప్రేమిస్తూ ఇంతుంటే గుర్తింపేది, అది నిజమైన ప్రేమ కాదు అంటున్నారు. ఇదే విషయాన్ని మన పూర్వీకులు కూడా మనకు చెప్పారు. పంచభూతాలు తమ యొక్క కర్తవ్యాన్ని ఏమీ ఆశించకుండా చేస్తూ ఉన్నాయి. సూర్యుడు పొద్దున వస్తేనే మనం పనులు చేసుకోగలుగుతాం. సూర్యుడికి ఎంతమంది సూర్య నమస్కారాలు చేస్తున్నారు? మన సంప్రదాయాన్ని నేర్పించారు. సూర్యుడికి నమస్కారం చేయి, సముద్రానికి నమస్కారం చేయి, వాయువుని పూజించు, భూమాతకు పొద్దున్నే లెగ్గానే కాలు పెట్టేటప్పుడు నమస్కారం చేయి. ఈ పంచభూతాల్లో ఏ ఒక్కటి లేకపోయినా నువ్వు జీవించలేవు. మానవుడి జీవితానికి ఆధారం పంచభూతాలే. ఒక్క నిమిషం గాలి ఆగిపోతే అందరం చచ్చిపోతాం. సూర్యనారాయణ లేకపోతే మొక్కలు పెరగవు, మొక్కలు పెరగకపోతే ఆహారం లేదు, చచ్చిపోతాం. నీరు లేకపోతే చచ్చిపోతాం, భూమి లేకపోతే చచ్చిపోతాం. కనుక ఈ భూమి మీద నేను గొప్ప బలవంతుణ్ణి, నేను గొప్ప ధనవంతుణ్ణి, నేను గొప్ప అధికారిని అనుకుంటే అది ఒట్టి భ్రమ. ఈ 5 ఏ ఒక్కటి ఆగిపోయినా నీ బలం ఎంతో, నీ ధనం ఎంతో, నీ అధికారం ఎంతో తెలుస్తుంది. కనుక ఈ పంచభూతాలని ఏ విధంగా అయితే ఏమీ ఆశించకుండా అవి మనకు ఉపయోగపడుతున్నాయో, మన యొక్క ధర్మాన్ని కూడా ఇంట్లో కానీ బయట కానీ ఏమీ ఆశించకుండా చేసినప్పుడు ఎక్స్పెక్టేషన్ వద్దు. ఎక్కడ మనం ఇబ్బంది పడుతుంటాము, ఎక్కడ మనం పడిపోతుంటాము, ఎక్కడ బాధపడుతుంటామంటే ఎదుటి మనిషి నుంచి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది మనకు. అది రాకపోతే అశాంతి. ఎంతకాలం చేసినా అంతే. ఏముంది, ఎవరు గుర్తిస్తున్నారు? ఇది మనకు వచ్చే మాట. ఇంట్లో గుర్తింపు లేదు, ఆఫీసులో గుర్తింపు లేదు, ఊర్లో గుర్తింపు లేదు. నువ్వు చేసిన దాన్ని గుర్తించాలి, నిన్ను పొగడాలి. అప్పుడు మనకు అలవాటు పడిపోయాం అలాగా. దీన్నే భగవద్గీతలో నిష్కామ కర్మయోగం అంటాడు. ఏ కోరిక లేకుండా నువ్వు పని చేయడం నేర్చుకుంటే నీకు అశాంతి లేదు. అందుకనే నీ దుఃఖానికి నువ్వే కారణం, శాస్త్రాలు చెప్తున్నాయి. నీ ఆనందానికి నువ్వే కారణం. ఏంటి నీ దుఃఖానికి కారణం? నువ్వు ఎక్స్పెక్టేషన్లో ఉన్నావు. నువ్వు ఆ ఎక్స్పెక్టేషన్ కోరుకోకుండా ఉంటే నీకు అశాంతి లేదు. కనుక ఎవడైతే తనను తాను జయిస్తాడో వాడు నిజమైన లోక విజేత. తనను తాను జయించడం అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఎదుటివాడు నీ ముఖం మీద ఊసినా కానీ సాయిరామ్ అని తుడుచుకుంటే అయిపోయి వాడిని ఇంకెవడు ఏమీ చేయలేడు. ప్రపంచాన్ని మొత్తం జయించాడు అలెగ్జాండర్. పోయేటప్పుడు 2 చేతులు పైకి పెట్టుకుని పోయాడు, ఏమీ తీసుకుపోవట్లేదు, ఉట్టిదే. ప్రపంచం మొత్తాన్ని జయించినా వెళ్ళేటప్పుడు మాత్రం ఒట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నాను, గుర్తుపెట్టుకోండి అని చెప్పాడు. అలాగే ఒక మాట కనుక నీ చివరెత్తుకొని 4 మాటలంటే చివరికి కొట్టుకుంటామో, తిట్టుకుంటామో, చంపుకుంటామో. ఎవడు గెలుస్తాడో, చచ్చినోడు చస్తాడు, గెలిచినోడేమో జైలుకి వెళ్తాడు. ఇద్దరు ఓడిపోయినట్టే లెక్క. తుడుచుకుంటే ఆహా ఎంతో తుడుచుకోగలుగుతాం.
అదే మనల్ని మనం జయించడం అంటే అదే. అది రమణ మహర్షి లాంటి వాళ్ళు, బాబా లాంటి వాళ్ళు ఆచరించి చూపించారు. ఇలా ఎంతోమంది మహాత్ములు ఈ భూమి మీద అవతరించి మనశ్శాంతికి మార్గాన్ని మనకు ఇలాంటి గొప్ప గొప్ప ఉదాహరణల ద్వారా, జ్ఞానం ద్వారా చెప్పడం జరిగింది. వీటిని నేర్చుకుంటూ సాధన చేసుకుంటూ, సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా, అలవాటైతే విషమే అయినా హాయిగా త్రాగుట సాధ్యమురా తుకారాం చెప్పాడు. చూడండి, ఇలాంటి 84 లక్షల జీవరాశులలో శ్రేష్టమైంది మానవ జన్మ అన్నారమ్మా. ఎందుకన్నారా చెప్పు, లేదు చెప్పు, ఎందుకన్నారు? నీకు అనిపించింది చెప్పు, పర్లేదు. 84 లక్షలు, ఇది ప్రతి సత్సంగంలో వింటామమ్మా. ఇది 84 లక్షల జీవరాశుల్లో మానవుడే శ్రేష్టమైంది అనేది సత్సంగంలో అందరూ చెప్తుంటారు. ఎందుకు? వివేకం. అమ్మా ఎస్, మంచిదే. ఇవన్నీ కూడా మంచి వివేకం ఉంది మానవుడికి. అంటే మంచి ఏదో చెడేదో తెలుసుకునే అవకాశం ఒక మనిషికే ఉంటుందండి. అదే జ్ఞానం. ఓకేనా? మంచేదో చెడేదో తెలుసుకోవడమే వివేకం, దాన్నే జ్ఞానం అంటారు. దురదృష్టం కొద్దీ ఆ జ్ఞానం ఉన్న మానవుడే తాగితే తన జీవితం నాశనం అవుతుందని తెలుసు, అనారోగ్య పాలవుతాడని తెలుసు, కుటుంబం బజారున పడుతుందని తెలుసు, నలుగురు అవమానిస్తారని తెలుసు, ఆర్థిక ఇబ్బందులు వస్తాయని తెలుసు, ఏ విధమైన ప్రయోజనం ఉండదని తెలుసు, కానీ తాగుతూనే ఉన్నాడు కదా. మరి ఇవన్నీ ఏమనాలి? మానవుడు అనడానికి అర్హత ఉందా? ఇలాంటివి ఎన్నో. ఇది ఒక్కటే కాదు, ఏదైతే తప్పు చేస్తే అది తప్పు అని తెలిసి కూడా చేసినప్పుడు నీ వివేకం ఏమైంది? 84 లక్షల జీవరాశుల్లో శ్రేష్ఠుడిగా నిన్ను గుర్తించినటువంటి ఆ వివేకం ఏమైంది? ఆ వివేకాన్ని మానవుడు ఉపయోగించుకోవాలి. ఒక పని చేసే ముందు, ఒక మాట మాట్లాడే ముందు, ఈ మాట మంచిదేనా, ఈ మాట అవతల మనిషికి ఆనందాన్ని ఇస్తుందా, బాధను కలిగిస్తుందా, ఈ పని అతనికి నష్టాన్ని కలిగిస్తుందా, అతనికి శుభాన్ని కలిగిస్తుందా అని ఆలోచించుకొని పని చేసేవాడు, మాట్లాడేవాడు వివేకవంతుడు. అటువంటి వివేకమైనటువంటి జన్మను మానవుడు మనకి ఇచ్చాడు. దీన్ని నేనేం చెప్తానంటే, వివేకం అంటే ఒక రకమైన తెలివితేటలు. సరే, అలా తెలివితేటలు ఇతరులను ముంచే తెలివితేటలు ఉంటాయి, ఇతరులను బాగుపరిచే తెలివితేటలు రకరకాలుగా ఉంటాయి. కానీ ఒక సింహం ఉందండి, ఒక పులి ఉందండి, ఒక ఏనుగు ఉందండి, వాటికి ఉన్నంత శక్తి శౌర్యం మానవుడికి ఉందా? లేదు. ఒక చేప ఉందండి, అది సముద్రాన్ని చాలా తేలికగా ఈదుతుంది, మానవుడు ఈదగలడా? ఈదలేడు. ఒక పక్షి ఆకాశంలో చాలా సులభంగా ఎగురుతుందండి, మానవుడు ఎగరగలుగుతాడా? ఎగరలేడు. ఆవు ఉందండి, గేదె ఉందండి, దాని పేడ, దాని యొక్క పాలు అన్నీ పవిత్రమే. ఆ పవిత్రత మానవుడికి లేదు. కుక్కకున్న తెలివితేటలు లేవు, విశ్వాసము లేదు. ఈ రకంగా చూస్తే నెమలికున్న సౌందర్యం లేదు, కోకిలకున్న ఆ మాధుర్యం లేదు, రామచిలకకున్న సౌందర్యం లేదు. అంటే నేను చాలా మనిషి కంటే అందమైన వాటిని చెప్పాను, గొప్ప గుణాలు ఉన్న వాటిని. మరి మానవుడు ఎలా 80? ఇప్పుడు పోలీసులు కూడా కుక్కను ఆధారం చేసుకుని దొంగను పట్టుకుంటారంటే మనకంటే కుక్కే తెలియదేట తెలిసిపోలా. ఇంకా వివేకం కూడా దానికే ఉంది పాపం. మరి ఇక మనకి ఎలా 84 లక్షల జీవకోటిలో శ్రేష్ఠులమయ్యాము అనే దానికి ప్రశ్న వచ్చినప్పుడమ్మా, ఇప్పటిదాకా చెప్పింది ఏంటంటే, ఈ సృష్టికర్త అయినటువంటి పరమాత్మను తెలుసుకునే జ్ఞానం వాటికి ఎవరికి లేదు. భగవంతుని పూజించే శక్తి, అదృష్టం వాటికి ఎవరికి లేదు. భగవంతుణ్ణి తెలుసుకోవడమే కాదు, నీవే భగవంతుడు అనే స్థాయికి వెళ్ళే అవకాశం కూడా ఒక్క మానవుడికి ఉంది, ఇంకా ఎవరికీ లేదు. చివరికి చెప్పాలంటే సకల దేవతా స్వరూపమైన గోమాతకు కూడా భగవంతుని తెలుసుకునే శక్తి, భగవంతుని కీర్తించే శక్తి, భగవంతుని పూజించే శక్తి లేదు. గోమాత కంటే నువ్వే శ్రేష్టమైన వాడి, కానీ నిన్ను పూజించట్లా, తిడుతున్నారు. మరి ఎవరిని పూజిస్తారు?
ఎవరైతే భగవంతుని సేవలో అహర్నిశలు జీవిస్తూ ఉంటారో, నిరంతరం భగవతత్వాన్ని చెప్తూ ఉంటారో, ఆచరిస్తూ ఉంటారో, భగవంతుడు చెప్పిన పద్ధతుల్లో ధర్మబద్ధంగా జీవిస్తూ ఉంటారో వారిని భగవంతుడితో సమానంగా పూజిస్తున్నాం. కాబట్టి ఆ భగవంతుడు అనే ఒకే ఒక్క ఆధారంగా మానవుడు జీవిస్తే 84 లక్షల జీవరాశుల్లో శ్రేష్టమైన వాడు అవుతాడు. ఆ శక్తి ఎవరికీ లేదు. కానీ ఆ యొక్క మార్గంలో ప్రయాణం చేస్తున్న వాళ్ళు మాత్రమే ఆ యొక్క శ్రేష్టత్వానికి అర్హులుగా ఉంటారు. అంత గొప్ప మానవ జన్మని మనం పొందాం. భగవంతుని గురించి మీరందరూ కూడా ప్రతి వారమో రోజు తెలుసుకుంటున్నారు. ఆ తెలుసుకుని ఆయన్ని ప్రేమించి, ప్రేమే బాబా గారు అడిగింది, ఇంకా దీని అవసరం లేనట్టుంది, పక్కన పెట్టేస్తాను. ప్రేమే. కథలోకి ప్రవేశిస్తే ఇంకో అర్ధగంట చెప్పుకోవచ్చా? సరే, కథలోకి ప్రవేశిస్తాను, టకటగా చెప్తాను. ఇది ఇంక కొద్దిగా స్పీడ్కి వెళ్దాం. ఇప్పటిదాకా నెమ్మదిగా చెప్పుకున్నాం. రాధాబాయి దేశ్ముఖ్ అనే ఒక భక్తురాలు బాబా దగ్గర 3 రోజులు ఉపవాసం ఉండి బాబా దగ్గర ఒక ఉపదేశం పొందాలని వచ్చింది. మనందరూ కూడా పిచ్చి ఉంటుంది, ఉపదేశం పొందాలి. ఎవరైనా స్వామీజీ కనపడగానే ముందు కాళ్ళకు నమస్కారం పెట్టి, స్వామి ఏమైనా మంత్రం చెప్తారా? ఇది సహజంగా ఉంటుంది. సులభంగా ఆ మంత్రం జపించగానే అన్ని అద్భుతాలు జరిగిపోవాలి, కష్టాలన్నీ వెళ్ళిపోవాలి, రోగాలన్నీ వెళ్ళిపోవాలి అనే ఒక బలహీనత ఉంటుంది. అలాగే ఆమె కూడా బాబా దగ్గరికి వచ్చి ఉపవాసం ఉంది. 3 రోజులు అయిందంట. చాలా వృద్ధురాలు, బక్క చిక్కిపోయింది, చావుకు దగ్గర అయింది. 3 రోజుల నుంచి అన్నం తినకపోసి, ఆహారం లేకపోసి. అప్పుడు శ్యామ వెళ్ళి, బాబా ఏం చేస్తున్నావయ్యా? ఆమెకి ఏమన్నా కష్టం వచ్చి పొరపాటున చచ్చిపోతే ఆ చెడ్డ పేరు నీకు వస్తుంది, నీకు అన్నీ తెలుసు కదా, ఆ తల్లిని కాస్త ఉద్ధరించవచ్చు కదా అని అన్నాడు. అప్పుడు ఆమెను పిలిపించి బాబా చెప్పాడు, అమ్మా నాకు ఒక గురువు ఉండేవాడు, నేను 12 సంవత్సరాలు ఆయనకు సేవ చేశాను. ఆయన దగ్గర నుంచి కూడా నేను ఉపదేశాలు పొందాలని ఎంతో ప్రయత్నం చేశాను. కానీ ఆయన నాకు ఏ ఉపదేశం ఇవ్వలేదమ్మా. ఆయన నా తల ఉరిగించారు. తల ఉరిగించడం అంటే ఏంటమ్మా? తిరుపతికి వెళ్ళి గుండు కొట్టించుకున్నది కాదు కదా. ఏంట్రా? ఎస్, ఆలోచన రహితమైనటువంటి స్థితి. దానికి ముందుకు వెళ్తే సరే, ఆలోచన లేకుండా ఉండడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు, కానీ ముందు కోరికలు లేకుండా ఉంటే చాలు. కోరికలు లేకుండా, కోరికలే దుఃఖ కారణం. బుద్ధ భగవానుడు చెప్పాడు ఈనాడు 2700 సంవత్సరాల క్రితం. కానీ ఆయన ఈ కాలంలో కోరికలే సుఖానికి మూలం అన్నట్టుగా మనం కోరికలతో జీవిస్తున్నాం. కనుక తల గురిగిచ్చారు బాబాగారు. బాబాగారు తల గురిగిచ్చారు గురువు గారు అని చెప్పాడు. దాని నుంచి మనం నేర్చుకున్నది ఏంటంటే ఆలోచన లేకుండా చేసుకోవడం. ఆలోచన అంటూ లేకపోతే ఇంకా కోరికలు అసలు లేవు. ఆలోచన లేదు, ఇక కోరిక ఏంటి. కాబట్టి ఆ స్థితిని తల గురిగించడం అంటారు. అందుకనే తలలు బోడైననేమి తలపులు బోడి కాకపోతే అని చెప్పేసి మనకి ఎప్పుడూ చెప్పారు. తిరుపతికి వెళ్ళాం, ఎంట్రికలు ఇచ్చాం, తిరుపతికి వెళ్ళాం, గుండు కొట్టించుకున్నాం, తిరుపతికి వెళ్ళాం, ఇన్నిసార్లు గుండు కొట్టించుకున్నాం. అదంతా ఉట్టి ప్రయాస. కావలసింది తల వెంట్రుకలు కాదు, ఇవ్వాల్సింది నీలో ఉన్నటువంటి ఆశ, కోరిక, మమకారాలు, మోహాలు, వీటిని తొలగించుకోవడమే గుండు కొట్టించుకోవడం అంటే అనేది దానిలో ఉన్న ఆధ్యాత్మికమైన భావన అని పెద్దవాళ్ళు చెప్పారు. కానీ పట్టించుకో. మనం ఎంతసేపు కూడా వింటాము తప్ప ఆచరించమంట. అందుకనే స్వామి దయానంద సరస్వతి అమెరికాకి వెళ్ళి ఇలాగే సత్సంగాలు చేస్తుంటే, మీ దగ్గర ఇంత జ్ఞానం ఉంది కదా, మరి మీ వాళ్ళందరూ ఎందుకు అంత మూర్ఖంగా ఉంటారు, మూఢులుగా ఉంటారు, మూఢాచారాలు ఆచరిస్తూ ఉంటారు అని అడిగితే ఆయన ఇదే చెప్పాడు, మా వాళ్ళు వింటారు, ఆచరించారు. అమెరికా వాడు విన్నాడా ఖచ్చితంగా ఆచరిస్తాడండి. అది వాడి గొప్పతనం. విచిత్రం ఏంటంటే స్వామి వివేకానంద ప్రపంచ మత మహాసభల్లో మాట్లాడిన తర్వాత అమెరికాలో ఆయన మాట్లాడిన విధానము నచ్చి ఆయన ఒకే మాట అన్నాడు అమెరికాలో ఉన్న వాళ్ళు, నిజమైన క్రిస్టియన్స్ అంటే నా ఇండియన్సే అన్నాడు. మేమే
నిజమైన క్రిస్టియన్స్ అంటే మేమే. భారతదేశంలో ఉన్న హిందువులందరూ కూడా నిజమైన క్రిస్టియన్సే, మీరెవ్వరూ కాదు అని వాళ్ళ దేశంలోకి వెళ్ళి వాళ్ళతో అన్నాడంట. ఆశ్చర్యపోయారు వాళ్ళు. ఎలా చెప్తారు, ఎలా నిరూపిస్తారు అని అంటే, క్రీస్తు ఏం చెప్పాడో గుర్తుపెట్టుకోండి. క్రీస్తు చేసింది ఏమిటి? ఇతరుల కష్టాలను తొలగించడానికి, ఇతరుల బాధలు తొలగించడానికి తాను బలైపోయాడు. ఇతరుల కోసం తాను రక్తాన్ని చిందించాడు. మీరేం చేస్తున్నారు? ప్రపంచం మొత్తాన్ని మీ యొక్క అధీనంలోకి తెచ్చుకోవడానికి రక్తపాతాన్ని సృష్టిస్తూ, రాజ్యాకాంక్షతోటి మీ రాజ్యాన్ని విస్తరించడం కోసం ప్రపంచ దేశాలన్నింటినీ కూడా మీ అధీనంలో తెచ్చుకుంటున్నారు. అక్కడ రక్తపాతం సృష్టిస్తున్నారు, అమాయకులు హింసిస్తున్నారు, దోచుకుంటున్నారు. మీరెలా క్రిస్టియన్స్ అవుతారు అని అడిగాడు. మొత్తం చప్పట్లతోటి మారుమోగింది. స్వామి వివేకానంద చెప్పింది సత్యం అని చెప్పి. అంత నిజాయితీగా సత్యాన్ని అంగీకరించడం మనకు రాదు. మన దేశంలో ఉన్న వాళ్ళకి ఎవరికీ రాదు. మమ్మల్ని అంటారని గొడవకు వస్తారు తప్ప సత్యాన్ని అంగీకరించారు. ఆ తర్వాత స్వామి వివేకానందని ప్రతి చర్చిలోకి తీసుకెళ్ళి ఆయన చేత స్పీచ్ ఇప్పించుకున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన చేత తిట్టించుకున్నారు ఆయన. అంటే సత్యాన్ని స్వీకరించడానికి అలా ధైర్యం ఉండాలి, నిజాయితీ ఉండాలి. అలా స్వామి వివేకానంద ప్రపంచం మొత్తానికి కూడా గొప్ప గురువుగా ప్రఖ్యాతిగాంచాడు. అలా ఈ యొక్క ముసలమ్మ ఆ విధంగా బాబాగారు తనకు తల గురిగించాడు నా గురువు గారు అని చెప్పినప్పుడు, ఆమెకి దీనికంటే ముందు ఈ కథలో మరొకటి నేర్చుకోవాల్సింది ఏంటంటే, సాటే అనే అతన్ని బాబాగారు మరొకసారి గురుచరిత్ర పారాయణం చేస్తే నీ కష్టాలన్నీ తీరిపోతాయి, భగవంతుడు నీ యందు ప్రసన్నుడవుతాడు, నీ జన్మ సార్థకం అవుతుంది అంటే, బాబాగారి పాదాలు ఒత్తుతూ ఉన్నటువంటి హేమాడు పంతు గారికి ఒక చిన్న మనసులో ఇబ్బంది అనిపించింది. ఏమిటంటే, నేను 40 సంవత్సరాల నుంచి గురుచరిత్ర పారాయణం చేస్తున్నాను, 7 సంవత్సరాల నుంచి బాబా సేవలో ఉన్నాను, నాకింతవరకు ఎటువంటి ఉపదేశం ఇవ్వలేదే. నిన్నగాక మొన్న వచ్చాడు, అప్పుడే ఒక్క పారాయణం చేస్తే బాబాగారు అనుగ్రహం లభించింది. ఇదంతా మనందరిలో ఉంటుంది ఈ జబ్బు. నేను 10 సంవత్సరాల నుంచి బాబా సేవకు వస్తున్నాను, ఇవి నిన్ననే వచ్చింది, ఇవాళ దండం పెట్టింది, రేపు పొద్దున్నే వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, నాకేంటి? సత్సంగం చెప్పి అమ్మని అడగాలి మనం, ఏందమ్మా ఇది 10 సంవత్సరాల నుంచి వస్తున్నాను నిన్నగాక మొన్నది అంటే. మనం ఇలా అంటే మనమే కాదు, ఆనాడు హేమాడు పంతు కూడా మాయలో పడ్డాడు. ఇది మాయే, అజ్ఞానమే. బాబా వచనాల్లో మరొక వచనం ఉంది, ఎప్పుడు కూడా ఎవరితో పోటీ పడవద్దు, ఎవరితో పోల్చుకోవద్దు, నీ అభివృద్ధి కోసం నువ్వు పాటుపడు, నీ ప్రయత్నం నువ్వు చేసుకో. లేదు, పక్క వాళ్ళతో పోల్చుకోకుండా మన జీవితం గడవదు అన్నట్టుగా ఉంటుంది. ఈ పోల్చుకోవడం ఎలా ఉండాలి అని చెప్తుంది శాస్త్రం అంటే, ఆధ్యాత్మికంలో నీకంటే ఎక్కువగా ఉన్నతో వాళ్ళతో పోల్చుకో. నాకంటే ఉన్నతంగా ఉంది ఆమె, నాకన్నా ఉన్నతంగా ఉన్నాడు ఆయన, నేను ఆ స్థాయికి వెళ్ళాలి, పోల్చుకోవాలి. భౌతికంలో నీకన్నా తక్కువగా ఉన్నవాడితో పోల్చుకో, నీకు ఆనందం వస్తుంది. నీకు 10 లక్షలే ఉంది, వాడికి రోజు కూలి చేసుకుంటే కానీ వాడు బతకలేడు, గుడిసెలో ఉన్నాడు, నువ్వు ఒక 4 గదుల ఇంట్లో ఉన్నావు, వాడికంటే భగవంతుడు నాకెంతో గొప్ప అనుగ్రహం ఇచ్చాడు, సంతోషంగా ఉన్నాను. నీకు సంతోషం వస్తుంది నీకంటే తక్కువ వాడితో పోల్చుకుంటే. ఎక్కువ వాడితో ఆధ్యాత్మంలో పోల్చుకోవాలి, ఆ స్థాయికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తావు, తప్పులేదు. దీనికి కూడా ఒక కథ. సోక్రటీస్ అనే మహానుభావుడు ఉన్నాడు, తత్వవేత్త, కొంతమంది తెలిసి ఉండొచ్చు. ఆ సోక్రటీస్ అనే మహానుభావుడికి ఒకసారి ఒక చిన్న కోరిక పుట్టింది. మన హేమాడు పంతు గారిలాగా, భగవంతుడా నాకు చాలా జ్ఞానం ఇచ్చావు, నీ యందు గొప్ప భక్తి ప్రేమలు ఇచ్చావు, గొప్ప విశ్వాసాన్ని ఇచ్చావు, కానీ నిన్ను ఏమాత్రం నమ్మని వాళ్లకు ఐశ్వర్యాన్ని ఇచ్చావు, సంపదలు ఇచ్చావు, నాకు మాత్రం పేదరికం ఇచ్చావు, ఎందుకు అని బాధపడ్డాడు. తన బిడ్డ, తన భక్తుడు తనను సంశయిస్తూ ఉంటే ఏ తండ్రి, ఏ గురువు, ఏ దైవం ఒప్పుకోడు. వెంటనే ఆయనకి జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఎలా? అతను అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే బుద్ధుడికి కనిపించినట్టు ఒక్కొక్కరు కనపడ్డారు. ఒకరేమో 2 కాళ్ళు లేవు, రోడ్డు మీద అడుక్కుంటున్నాడు. ఇంకో చోట కళ్ళు లేవు, అడుక్కుంటున్నారు. ఇంకో చోట అసలు 2 కాళ్ళు, చేతులు లేవు. వాళ్ళని చూడగానే అతని జ్ఞానోదయమైంది. భగవంతుడా, నాకు 2 కాళ్ళు, 2 చేతులు, ఆరోగ్యాన్ని ఇచ్చావు,
నేను చాలా అదృష్టవంతుని, నీకు ధన్యవాదాలు చెప్తున్నాను అన్నాడు. ఇదే ఆలోచించే విధానం అంటే ఇదే. భావం మారితే భాగ్యం మారుతుంది అని పెద్దలు చెప్పారు. ఉన్నదంతా అంతేనమ్మా, భావంలోనే ఉంది. నీ కష్టం వచ్చిందా, కష్టమా పెండా కూడా బ్రహ్మాండంగా ఉన్నాం, అయిపోయింది. ఏ కష్టం లేదు, ఏ కష్టం లేదు. మరి ఏంటి కష్టం? వీడు మన్నడదాకా 2 వీలర్ మీద తిరిగాడు, ఇప్పుడు కారు వేసుకొని తిరుగుతున్నాడు. ఇది పెద్ద కష్టం వీడికి. ఇది ఎవడు తెచ్చిన కష్టం? నీకు నువ్వు తెచ్చుకున్న కష్టం, అది భగవంతుడి దేలా కష్టం. కాబట్టి వాడు బాగుపడుతుంటే చూసి ఏడ్చే గుణం నీది. నిన్నెవరు చెప్పాలా అలా ఫీల్ అవ్వమని. కాబట్టి నీ భావం బాగోలేదు. సోక్రటీస్ లాగా ఆలోచిస్తే నీకంటే అనేక కష్టాలు పడుతున్న వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు. వాళ్ళు చూసి నువ్వు భగవంతుడా నాకు చాలా ఇచ్చావు అనుకోగలుగుతావు. నేను ఆచరిస్తున్నాను, మీరు కూడా ఆచరించండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బాగున్నావు, అంతో ఎంతో తిండి బట్ట గూడు ఉన్నవాళ్ళే. రోజుకు 4 సార్లు భగవంతుడి కృతజ్ఞత చెప్పండి. ప్రార్థన అంటే ఏంటంటే అది కావాలి ఇది కావాలి కాదు, నీకు ఏమేమి ఇచ్చాడో వాటికి కృతజ్ఞత చెప్పుకోవడమే ప్రార్థన. రోజుకు 4 సార్లు, స్వామి పొద్దున్నే లేచాం, హాయిగా నిద్రపట్టింది, లేదు కొద్దిగా పట్టింది, కొద్దిగా నిద్రపట్టింది, అదైనా బాగా పట్టింది, చాలా సంతోషం. పొద్దున్నే లేచాను, నీ నామం గుర్తొచ్చింది, నీ రూపాన్ని చూడగలుగుతున్నాను, ఇది నువ్వు ఇచ్చిన అనుగ్రహమే. మధ్యాహ్నం భోజనం తీస్తున్నాం, ఆహా తినే ఆరోగ్యం ఉంది, ఇంకా తినడానికి అన్నం దొరికింది, ఇది నీ అనుగ్రహమే. ఇవి లేక అడుగు తిట్టడం లేరా సమాజంలో? కాబట్టి ఖచ్చితంగా మనలాంటి వాళ్ళు రోజుకు 4 పూటల భగవంతుడికి కృతజ్ఞతాపూర్వక ప్రార్థన చేయాలి. తల్లిదండ్రులు లాంటి వాడే భగవంతుడు కూడా. తల్లిదండ్రులు నీ కూతురు కానీ కొడుకు కానీ, అమ్మ నాన్న మీరు చాలా కష్టపడ్డారు, మమ్మల్ని చాలా కష్టపడి పెంచారు, చాలు ఈ మాత్రం మేము ప్రయోజనం అయ్యామంటే మీ కష్టమే, మీకు చాలా కృతజ్ఞతలు, మీరు లేకపోతే అసలు మేము లేవు, చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేస్తే కదా ఈ స్థాయికి వచ్చాం అంటే ఎంత ఆనందిస్తారు. ఇచ్చారులే పెద్ద, ఏం సంపాదించావు అదిగో ఆయన చూడు ఎంత సంపాదించాడో, మీరు కూడా ఉన్నారు, అయిపోయారు, చేసిందంతా పోయింది. మనసులో వాళ్ళకి ఎంతో బాధ కూడా. దేవుడు కూడా అంతే, నీకు ఇంత ఇస్తే నీకన్నా 100 రెట్ల కష్టాల్లో ఉన్న వాళ్ళని చూసి నీకు ఇంత ఇస్తే నీకు కృతజ్ఞత లేదు. ఒక్కసారి ఆలోచించుకో, నిన్ను కూడా వాళ్ళ స్థాయికి తీసుకెళ్తే ఏం చేస్తావు? అసలు నిజానికి దేవుడు కష్టాలు రోగాలు ఇందుకే పెట్టాడు. ఎందుకండి కొంతమంది అంటారు, ఎందుకు దేవుడు ఈ కష్టాలు పెట్టాడు, ఎందుకు ఈ బాధలు పెట్టాడు, ఎందుకు ఈ జబ్బులు పెట్టాడు అని అడుగుతారండి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, సుఖంగా జీవితం సాగిపోతుంటే బోరుగా ఉంటుంది, సాఫీగా వెళ్ళిపోతుంటే బోరు ఉంటుంది. ఏదో ఒక డెవలప్మెంట్ కావాలి, నెక్స్ట్ స్టెప్ కావాలి. కాబట్టి అందరిని చూసి మనం కూడా అంటాం, ఆయనలాగా నల్లకారు, ఈయనలాగా 7 అంతస్తుల మేడ, పొలాలు, ఇవన్నీ డెవలప్మెంట్, ఆర్థికంగా డెవలప్మెంట్ కావాలి, అది అడుగుతాం. ఆయన ఇవ్వకపోతే ఈ మధ్య బాబాగారు అసలు పలకట్లేదండి, ఎంత మొరబెట్టుకున్నా పలకట్లేదు అంటాం. బాగుంది, అందుకని నేను చెప్పిన కష్టం చేస్తాడు. ఏం చేస్తాడు తెలుసా? నీకొక చిన్న జబ్బు, ఏ బీపీనో, ఏ షుగరో, లేకపోతే ఏది ఇంకొక జబ్బు, డెంగ్యూ ఫీవరో, లేకపోతే ఇంకొకటో, చిన్న యాక్సిడెంట్, దెబ్బలు పడ్డాయి. అప్పుడు చూడండి, నెక్స్ట్ స్టెప్ ఆలోచించడు. బాబా ఇది పోగొట్టు, బాబా ఇది పోగొట్టు, నాయనా ఇది పోగొట్టు అంటే ఒక నెల 2 నెలలు లేక అది పోయింది. అబ్బా బాబా పోగొట్టేవా తండ్రి. ఏది ఇక్కడ ఏం కొత్తదేం రాలేదండి, ఇక్కడ కొత్తగా ఏం రాలేదు, మధ్యలో ఒకటి వచ్చింది తీసాడు అంతే. బాబా ఎంత గొప్పగా కనపడతాడు అసలు. ఇప్పుడు అనిపించట్లా మనకు కష్టాలు ఎందుకు పెట్టాడు అంటే, నీకు మామూలుగా సాఫీగా వదిలేస్తే నువ్వు మాట వినవురా, మధ్య మధ్యలో అప్పుడు దెబ్బలు లెంపకాయలు పడుతుంటే లెంపకాయ వద్దు అని చెప్పేసి అంటావు. అన్నీ ఇస్తుంటే ఇంకా ఇవ్వు అంటావు. ఎక్కడ ఎండింగ్ అనేది ఉండదు. అందుకనే మనిషికి కష్టాలు పెట్టాడు, రోగాలు పెట్టాడు. వీటన్నిటిలో అసలు నాకే అనిపిస్తుంది, ఎంత ప్లానింగ్ ఆయనకి, అసలు ఎంత ప్లానింగ్. కర్మ సిద్ధాంతం అంటే ఇదేం కర్మ సిద్ధాంతం బాబోయ్. ఏ కర్మ సిద్ధాంతం వల్ల లోపల కడుపు నొప్పి వస్తుంది, ఏ కర్మ సిద్ధాంతం వల్ల తలనొప్పి వస్తుంది, ఏ కర్మ సిద్ధాంతం వల్ల కిడ్నీలు చెడిపోతాయి, ఏ కర్మ సిద్ధాంతం వల్ల హార్ట్ అటాక్ వస్తుంది,
ఏ కర్మ సిద్ధాంతం వల్ల షుగర్ వస్తుంది, ఏ కర్మ సిద్ధాంతం వల్ల రాళ్ళు వస్తాయి, ఎన్ని జబ్బులు కొన్ని నాకు ఇన్ని జబ్బులు ఉన్నాయనిపిస్తుంది. మన జగన్ గారు దాంట్లో 3000 జబ్బులకి ఆరోగ్యశ్రీ 3000 జబ్బులు ఉన్నాయా? మనకు తెలియదు. మనకి ఏదైనా తెలిస్తే 3-4 జబ్బులే తెలుసు. 3000 జబ్బులు ఉన్నాయి. డాక్టర్లు వాటిని ఐడెంటిఫై చేశారు కాబట్టి 3000 జబ్బులు. అంటే 3000 జబ్బులు అందులో చేర్చారు. చేరని జబ్బులు ఇంకా ఉన్నాయి. ఎన్ని జబ్బులు ఉన్నాయి? కాబట్టి ఈ విధంగా భగవంతుడు మనని ఆయన మార్గంలోకి రప్పించుకోవడానికి, ఆయన సృష్టిని అర్థం చేసుకోవడానికి, కృతజ్ఞత నేర్పించడానికి, తృప్తిని నేర్చుకోవడానికి ఎంత కష్టపడి ఎన్ని ప్లాన్లు వేసి మనకి కనెక్షన్లు పెట్టాడు అనిపిస్తుంది అన్నమాట. ఆ విధంగా మహాశయుడు కూడా అసంతృప్తికి లోనయ్యాడు. ఆయన్ని తొందరగా అనుగ్రహించావే, నన్ను ఇంకా అనుగ్రహించలేదే అనుకున్నాడు. సర్వా అంతర్యామైన సాయినాథుల వారు అతని విషయం గ్రహించి శ్యామ దగ్గరికి వెళ్ళి కాసేపు మాట్లాడి 15 రూపాయల దక్షిణ తీసుకొని రమ్మన్నాడు. వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ శ్యామ ఆచరించిన విధానం కూడా మనకు పనికి వస్తుంది, చూద్దాం.